అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కు స్వాగతం. మునుపటి వీడియోలో మనం అష్టాదశ పురాణాలు మరియు ఉప పురాణాలు అలాగే దేవీ భాగవతం వినటం మరియు తెలుసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఆ దేవి యొక్క మహిమ మరియు దేవీ భాగవతం యొక్క ప్రథమ స్కందంను ఆరంభిద్దాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ మరియు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంటను కొట్టండి. ధన్యవాదాలు. జై శ్రీ మాత్రే నమః. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆ జగన్మాత ఆదిపరాశక్తికి ఈ జగత్తు అంతా ఒక క్రీడా విలాసం. జగత్ సృష్టించే వేళ ఆమె సృజన స్వరూపి, రక్షణ వేళ పాలనా స్వరూపి, సంహార వేళ రౌద్ర స్వరూపిణి. ధర్మార్థ కామ మోక్ష అను చతుర్విధ పురుషార్థాలను తేలికగా మనకు ఈ దేవి భాగవతం ప్రసాదిస్తుంది. ఈ దేవి గాథను భక్తితో విన్న వారికి సకల సిద్ధులు అందుతాయి. ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు, వారికి ఏ దుర్గతి దరిదాపులకు రాదు. సర్వయజ్ఞ సర్వతీర్థ సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణం ద్వారా అందుతాయని మనకు మునులు చెప్పారు. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి, కానీ ఈ కలియుగంలో కేవలం పురాణ శ్రవణం వింటే చాలు అని మన మహర్షులు వేద ప్రవక్తి. దేవి భాగవతం మొత్తం పురాణాన్ని చదివినా లేదా విన్న ఇంటిలో దుశ్శకున భయం, దుస్వప్న భయం అంటే పీడకలలు, మహమ్మారి భయం అంటే అంటురోగాలు, మరణ భయం సమస్తం తొలగిపోతాయి. బాలగ్రహ భూత ప్రేత పీడాలని దేవి భాగవతం పేరు చెబితే చాలు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. ఇంతటి దేవి భాగవతం వినటం వల్ల అశేష పుణ్యఫలం లభిస్తుంది. ఆ దేవి మహత్యమును ఎంతటి వారికైనా వర్ణించతరమగున. అలాంటి ఆదిపరాశక్తి లీలను వ్యాసమహర్షి అందించినటువంటి శ్రీ దేవి భాగవతం ద్వారా తెలుసుకోవటం మన జన్మజన్మల సుకృతం. ఇక మనం దేవి భాగవతంలోని ప్రథమ స్కందమును ఆరంభం చేద్దాం. దేవి భాగవతం ప్రథమ స్కందం మనకు నైమిషారణ్యంలో మొదలవుతుంది. నైమిషారణ్యంలో సూత మహర్షి ఈ విధంగా వస్తాడు. నైమిషారణ్యం పర్వత శిఖరాలతో, నదీ ప్రవాహాలతో సకల దిక్కులకు ప్రవహిస్తూ నేత్రపర్వంగా కానవస్తోంది. సంధ్యా సమయాలు అక్కడ మునులు గుంపులు గుంపులుగా నదీ తీరాలలో చేరి సంధ్యా వందనాదులను నిర్వహిస్తూ ఉంటారు. ఎందరో మునులు ఆ పవిత్ర పుణ్యారణ్యంలో యజ్ఞాల వల్ల, ధ్యానాల వల్ల, తపస్సు వల్ల సిద్ధి పొందుతూ ఉంటారు. శౌనకాది మునులు సైతం తపస్సు చేస్తూ నివసిస్తున్న దివ్య ప్రాంతం నైమిషారణ్యం. అంతలో భూమిపై పడే ఒక వర్షపు చుక్కల ఒక వెలుగు ఆ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నటువంటి ముని ఆశ్రమాల వైపుగా వచ్చింది. అంతా ఆ దివ్యకాంతి వైపే చూశారు. దగ్గరికి రాగానే ఆ కాంతి మధ్యలో ఒక దివ్య పురుషుడు విశాల నేత్రాలతో, పొడవు ముక్కుతో, తపస్సు ద్వారా, జ్ఞానం ద్వారా నెరిసినటువంటి జుట్టు, గడ్డంతో, ప్రశాంత దరహాసంతో కనిపించాడు. శౌనకాది మహామునులు అతడిని చూడగానే సూతుడుగా గుర్తిస్తాడు. అంతటి తపస్సంపన్నుడు తమ ఆశ్రమాలకి, నివాసాలకి వస్తున్నందుకు అంతా ఆనందపడి ఎదురెళ్లారు. ఈ సూత మహర్షి వ్యాసుని శిష్యుడు. మిగిలిన విషయాలు మనం రాబోయే వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.